అంటే అసలు రేవంత్ రెడ్డి ఎంత భయంలో ఉన్నాడు అనేది ఎన్నికల నోటిఫికేషన్తో అర్థమైంది. అసలు ఎంత బాధపడుతున్నారంటే ప్రజలకి బాధపడుతున్నారు, నాయకులు కూడా బాధపడుతున్నారు. ఈ సమ్మక్క జాతర టైంలో ఈ నామినేషన్ల ప్రక్రియ పెట్టింది. ఈ సమ్మక్క జాతర 29, 30, 31 3 రోజులు జాతర. ఈ 3 రోజుల టైంలోనే నామినేషన్లు పెట్టింది. ఈ నామినేషన్లు అయితే అసలు నామినేషన్లు వేసుకోవడానికి పోయేటప్పటికి వాళ్ళతో ఎవరు కూడా దొరకలేదు. ఒకరు ఇక లోకల్ జాతర పోతారు, ఒకరు మేడారం పోతారు, ఇక్కడ పోతారు. అంటే ఆయనకు అసలు ఎంత అవగాహన లేకుండా నడుస్తున్నది అనేది మనకు ఈ చిన్న సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు కేసీఆర్ గారి పాలనలో ఎట్లా మిస్ అయినామని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే, రైతుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి నీళ్లు పొలంకు సాగునీళ్ళు అందించాలని, ప్రతి రైతుకు ఇంత పంట సాయం 5ో 10ో ఇది ఎంత ఇచ్చినా కూడా ఎంతో సహాయం అందించాలని, ఇట్లా తెలంగాణలో అందరూ సంతోషంగా ఉండాలని గొప్పగా ఆలోచించుకొని ముందుకు పోతే ఒక దుర్మార్గమైన ప్రచారంతో, దుర్మార్గమైన మాటలతోని ఈ యొక్క కేసీఆర్ను ఆనాడు అనేక నిందలు బాధలు పెట్టి ఎన్నికలు అయిపోయి 2.5 ఏళ్లలో చూసినాం. ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి, సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి మొన్నటిదాకా భయపడ్డాడు. అయినాయి సర్పంచ్ ఎన్నికలు అయిపోయాక మన పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా తీసుకుపోయి కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఆ పార్టీలు చేరినారు. ఈ పట్టణంలో ఎలక్షన్ పెడుతున్నాడు. ఇప్పుడు 16వ తారీఖు తర్వాత ఈ ఎలక్షన్ జరగకపోతే వచ్చేటువంటి నిధులను మొత్తం తీసేస్తాం అన్నాక భయం కొద్ది పెడుతున్నాడు ఈ ఎలక్షన్. అంటే ఇంత దరిద్రమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంటుందని కళలో కూడా అనుకోలేము మేమందరం. ఎందుకంటే ఈ తెలంగాణ కావాలని చెప్పడానికి 20 ఏళ్ళు 14 ఏళ్ళు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బాగుంటుందంటే గోదావరి కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే 2.5 ఏళ్ళు అయింది. నేను తెచ్చినటువంటి నిధులే, నేను తెచ్చినటువంటి నదులే 400 కోట్ల రూపాయలు చేస్తే రోడ్లకు, వాడలలో డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ పెట్టాలని నేను తెచ్చినాను. కమిషన్ రావాలని మెయిన్ రోడ్డు మీద పడ్డాను. మెయిన్ రోడ్